హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మసాలా పూరి. మనం ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఫెస్టివల్స్కి ఊరు వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఏదో ఒక స్నాక్ ఆర్ టిఫిన్ చేసుకొని వెళ్తూ ఉంటాము. అలా అందులోకి మళ్ళీ కర్రీ కూడా కావాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ ఆలు మసాలా పూరి చేసుకొని వెళ్తే కర్రీ అవసరం లేదు. అండ్ అది కాక 2-3 రోజుల పాటు అలాగే నిలువ ఉంటాయి. అండ్ పిల్లలు ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలరు, ఎందుకంటే అవి అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. అలాంటి మసాలా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ ఆర్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ వరకు ఆలు ముందుగానే ఉడికించుకున్నాను. ఆలుని ఉడికించుకొని బాగా స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నా ఇందులో నేను. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి, అందుకని ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇది ఆలు ఈ మసాలా యాడ్ చేసాం కదా, అది మొత్తం పిండి వాటర్ యాడ్ చేయకుండా పిండితో ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనకు ఆలు ఉంది కాబట్టి కొంచెం ఒక 2-3 టైమ్స్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ అది పిండి తడారిపోకుండా ఉండాలంటే పైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మళ్ళీ ఇలా మెత్తగా కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని అది పక్కన పెట్టుకుందాం. లేదు అంటే దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని క్లోజ్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ అలా మనం దీన్ని నానబెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత, లేదు అంటే మీరు అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిండిని ఇలా మనం బాల్స్గా లేదంటే ఇట్లా చాక్తో అయినా మీరు కట్ చేసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలంటే పూరీలు అంత సైజు పిండి ఉండలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకుందాం. పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఫస్ట్ ఇట్లా ఒక ఉండ తీసుకొని దాన్ని ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. మనం పొడిపిండి వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది, రుద్దేటప్పుడు మనకు అంటుకోకుండా. ఇలాంటివి ఆయిల్ కూడా యూస్ చేస్తారు కొందరు, నేనైతే పొడిపిండే యూస్ చేస్తాను. ఇట్లా కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ చక్కగా రౌండ్గా మనం రుద్దుకుందాం. మరీ పల్చగా వద్దు అండ్ మరీ మందంగా కూడా రుద్దుకోవద్దు. మరీ పల్చగా రుద్దుకున్న మందంగా రుద్దుకున్న పూరీలు అనేవి సరిగా పొంగవు. అండ్ అది కాకుండా ఆయిల్ అయితే ఫుల్ హీట్లో ఉంటేనే మనకి పూరి పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా వేడైన తర్వాతే చూసుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మందంలో మనకి పూరీలన్నీ రుద్ది పక్కన పెట్టుకోండి. మనం ఈలోపు ఆయిల్ ముందే పెట్టాం, నేను ఆయిల్ ముందే పొయ్యి మీద పెట్టాను, అది హీట్ అయి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పూరి ఇట్లా వేసుకొని మనం ఇట్లా ఏదైతే ఉంటుంది కదా దేవుడి గంట, దాంతో ఇట్లా అంటూ ఉండాలి. ఇట్లా అంటూ ఉన్నప్పుడు మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది. లేదంటే సరిగా పొంగదు పూరి అనేది. ఇట్లా అని వెంటనే అది పొంగిన వెంటనే రివర్స్ చేయండి. ఎక్కువసేపు ఉడకనిచ్చామంటే అది పూరి హార్డ్ అవుతుంది, మనం తినేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ అది కాకుండా ఇది మనం ఎప్పుడు తీస్తామంటే కింద అక్కడ నురగ వస్తుంది కదా, అది పోయిన వెంటనే ఇంకా మనం దీన్ని తీసేసుకోవాలి. అది కుక్ అయినట్టు అర్థం మనకి. అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని ఇట్లా అన్ని పూరీలన్నీ ఇట్లా పొంగించుకొని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళేటప్పుడు. ఇంతే అండి, ఎంతో సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీగా. అండ్ మనం ఇందులో కారం అవన్నీ మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి కర్రీ కూడా ఏం అవసరం లేకుండా అలా ఈజీగా తినేయచ్చు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, ఎందుకంటే ఎక్కువ మనం కారం ఏమి యూజ్ చేయడం లేదు కదా. అందుకు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి, మీరు ఈసారి ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అన్ని అప్డేట్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.